ఈ బ్రిక్స్కి అధ్యక్షురాలు బాధ్యత భారతదేశానికి వస్తుందంటే ఇట్స్ అ ప్రౌడ్ మూమెంట్ ఫర్ ఇండియా అండి. January 1 గిఫ్ట్ అని కూడా చెప్పొచ్చు అనమాట. January 1 ఈ రోజు నుంచే భారతదేశం అధ్యక్షురాలు బాధ్యతగా తీసుకుంటుంది. అది ఏదైతే అధ్యక్షురాలు బాధ్యతలో ఉంటుందో ఆ దేశంలోనే బ్రిక్స్ సమ్మిట్ జరగబోతుంది. ఈ సంవత్సరం 2026లో భారతదేశం న్యూఢిల్లీలో బ్రిక్స్ సమావేశం జరగబోతుంది. ఈ సమావేశానికి బ్రిక్స్ మెంబర్స్గా ఉన్న 10 దేశాల అధినేతలు ఇక్కడికి రాబోతున్నారు. ఎవరు 10 దేశాలంటే రష్యా, బ్రిక్స్లో భారతదేశం, అదేవిధంగా చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ ఇక్కడికి వస్తున్నారు, తర్వాత బ్రెజిల్ అధ్యక్షుడు ఇక్కడికి వస్తున్నారు, సౌత్ ఆఫ్రికా అధ్యక్షుడు ఇక్కడికి వస్తున్నారు, తర్వాత ముఖ్యంగా చెప్పాలంటే పుతిన్ ఇక్కడికి వస్తున్నారు, జీ జిన్పింగ్. ఈ 5 దేశాలే కాకుండా మనమే ఇంకొక 5 దేశాలు రీసెంట్గా అక్కడ అందులో మెంబర్షిప్ వచ్చినాయి. అందులో ఇథియోపియా, ఇరాన్, ఇండోనేషియా, ఈజిప్ట్, ఈ దేశాధినేతలు కూడా భారతదేశం అంటే 10 దేశాధినేతలు వస్తున్నారు. వీళ్లతో పాటు ఇంకొక 15 దేశాలు బ్రిక్స్లో మెంబర్షిప్ ఆశిస్తున్నాయి. అందులో సౌదీ అరేబియా కూడా ఉంది, గుర్తుపెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ దేశాలు అర్జెంటీనా కూడా ఉంది, మెక్సికో కూడా ఉంది. ఈ దేశాధినేతలు కూడా ఇక్కడికి అతిథులుగా రాబోతున్నారు. భారతదేశం కూడా వాళ్ళని పిలుస్తుంది. అంటే 25 దేశాల అధినేతలు సుమారు ప్రెసిడెంట్లో ఇక్కడికి న్యూఢిల్లీ రాబోతున్నారు జూలై